TV49 న్యూస్ కి స్వాగతం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట పట్టణంలోని బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందిన ప్రముఖ సత్యసాయి ధ్యాన మండలి యోగా గురువు రఘు నేతృత్వం వహించారు. పట్టణ ప్రముఖులతో కలిసి యోగాసనాలు చేయించి యోగాను శారీరక మానసిక దృఢత్వానికి దివ్య ఔషధంగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పత్తివాడనూక దుర్గారాణి, మున్సిపల్ కమిషనర్ రంగారావు, మాజీ చైర్మన్ చుండ్రు ప్రకాష్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదే పాటలో మన ఎమ్మెల్యే చేసినప్పుడు మన మంగళపట్నంలో కూడా పిరమిడ్ ధ్యానానికి పేరు పలికారు అయినా ఈరోజు కూడా చాలామంది అక్కడ యోగా నేర్చుకోవడం జరుగుతుంది. దాన్ని అంతా ముందు తీసుకెళ్ళి ఎదురుకుండానే స్కేటింగ్ పార్క్ అని చెప్పి ఇప్పుడు మన బ్యాంక్ వెళ్ళి అక్కడ ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మన నాయకుడు అడుగుదలలో నడిచేలాగా అందరూ కూడా మేము అందరూ ఆరోగ్యంలో అని చెప్పి అదే పార్క్ డెవలప్మెంట్ కానీ మన పబ్లిక్ ఆర్గనైజేషన్ కానీ ఇన్ని రకాలుగా చేస్తాం కాబట్టి అందరూ ఈ యోగా కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్ చెప్పండి. రెండు చేతులు ప్లీజ్, రెండు చేతులు. ఇప్పుడు అంటే 9 యొక్క ఆకారంలో వచ్చింది కాబట్టి ఆవిడ భ్రమరాంబిక అంటారు. ఆ భ్రమరాంబి ఆనందించి నవ్వుకున్నాను తప్ప అయ్యో పాపం అని చెప్పి ఆపం ఏదో గవర్నమెంట్ చెప్పి కాకుండా నవ్వుకుంటానంటే మనం గెలుపులోనూ ఓటమిలోనూ కూడా మనం నవ్వుకుంటూ జీవితాన్ని ఒక ఆనందపరంగా మన అందరం కూడా చేసుకు జరుపుకోవాలని నవ్వు ఎప్పుడు కూడా మన ఆరోగ్యానికి కాదు అన్ని రకాలుగా ఎంత టెన్షన్లో కూడా నవ్వుతోటే ఆ టెన్షన్ అనేది మనం రిలాక్స్ అవుతామని చెప్పి తెలియజేస్తూ దానికి మనం అలాంటి ఒప్పుకోవాలి. యోగాకే మనం నవ్వు జరుపుకోవాలి. మనం యోగా అయితే మనం దగ్గర 2 గంటలు, కానీ ఆ యోగాని మనం నేర్చుకుని అలవాటు చేసుకుంటే మన జీవితం మరి డాక్టర్ల మాట పట్టదని చెప్పి చాలా చక్కగా చెప్పారు. దాన్ని కూడా మనం అందరం పాటిద్దామని చెప్పి అందరికీ సమయంగా తెలియజేస్తూ ఇంత చక్కగా మరి మనకి ఈ 2 గంటల సుమారు చక్కగా చెప్పినటువంటి శ్రీ రఘుజీ గారికి, శ్రీ రాజు గారికి, మరి మన మండపేట పట్టణ సోదర సోదరులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు.